నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. పశ్చిమ బెంగాల్ 2.0 తొలి క్యాబినెట్లోనే మాస్టర్ స్ట్రోక్. బెంగాల్ సరిహద్దుల్లో సువేందు సంచలనం. ది గేట్ వాల్ మొదలైంది. దీదీ కోట్లకు బీటలు, చొరబాటుదారుల గుండెల్లో రైళ్లు. ఇక పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రంపై ఒక కొత్త శకం ఆరంభమైంది. నిన్నటి వరకు ఒక లెక్క, ఈవేళ నుంచి మరో లెక్క అన్నట్లుగా ఉంది బెంగాల్ పరిస్థితి. దీదీ సామ్రాజ్యం కూలి సువేందు అధికారి పగ్గాలు చేపట్టిన తొలి రోజే బెంగాల్ గడ్డపై సంచలన నిర్ణయాల పరంపర మొదలైంది. కేవలం అధికారం మార్పిడి మాత్రమే కాదు, సరిహద్దు భద్రత నుంచి పరిపాలన వరకు బెంగాల్ ముఖచిత్రాన్ని మార్చేసే దిశగా ప్రభుత్వం నేడు అడుగులు వేస్తుంది. ముఖ్యంగా దశాబ్దాలుగా నలుగుతున్న చొరబాటుల వ్యవహారంపై సువేందు సర్కార్ ఉక్కుపాదం మోపింది. కోల్కతాలోని రైటర్స్ బిల్డింగ్ పశ్చిమ బెంగాల్ రాజకీయాలకు గుండెకాయ. తొలి మంత్రివర్గ సమావేశం ముగియగానే ముఖ్యమంత్రి సువేందు అధికారి బయటికి వచ్చారు. ఆయన ముఖంలో ఒక స్పష్టమైన విజయం కనిపించింది. చేతల్లో ఒక ఖచ్చితమైన ప్రణాళిక. పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో ఎన్నాళ్ళుగానో పెండింగ్లో ఉన్న కంచె నిర్మాణానికి లైన్ క్లియర్ అయిపోయింది. అవును, దాదాపు 127 కిలోమీటర్ల మేర బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఇనుప కంచె నిర్మాణానికి అవసరమైన భూమిని BSFకు కేటాయిస్తూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది కేవలం భూమి కేటాయింపు కాదు, దేశ భద్రత విషయంలో బెంగాల్ తీసుకున్న అతిపెద్ద యూటర్న్. ఇక గడిచిన 10 ఏళ్లుగా చొరబాటుదారులు రహస్య సొరంగాల మార్గాల ద్వారా రాష్ట్రంలోకి వస్తున్నారని, వారికి గత ప్రభుత్వం ఆధార్, ఓటర్ కార్డులు ఇప్పించి ఓటు బ్యాంక్గా వాడుకుందని బీజేపీ చేసిన ఆరోపణలు మనందరికీ తెలిసినవే. అయితే ఇప్పుడు ఆ ఆరోపణలనే అస్త్రాలుగా మార్చుకుని చొరబాటుదారుల గుండెల్లో వణుకు పుట్టించేలా ముఖ్యమంత్రి సువేందు అధికారి రంగంలోకి దిగారు. అంతేకాదు, ఈ భూమి బదిలీ ప్రక్రియ ఇవాళ నుంచే ప్రారంభం కాబోతుంది. కేవలం 45 రోజుల్లోగా పని పూర్తి చేయాలని డెడ్ లైన్ కూడా విధించేశారు. ఇది ఒక శాంతియుత ప్రక్రియ మాత్రమే కాదు, సరిహద్దు దాటి వచ్చే శక్తులకు సువేందు ఇస్తున్న స్ట్రాంగ్ వార్నింగ్. ఒకప్పుడు దీదీ అడ్డుకున్న ప్రతి కేంద్ర పథకం ఇప్పుడు బెంగాల్ గడ్డపై అడుగు పెట్టబోతుంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకానికి బెంగాల్ తలుపులు తెరుచుకున్నాయి. పేద ప్రజలకు 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించే ఈ పథకాన్ని రాష్ట్రంలో తక్షణమే అమలు చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. దీంతో పాటుగా దేశమంతా అమలవుతున్న BNS అంటే భారతీయ న్యాయ సంహిత చట్టాలను గత ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఇప్పుడు సువేందు సర్కార్ వాటిని విధిగా అమలు చేయాలని ఆదేశించింది. అంటే ఇకపై బెంగాల్ చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నమాట. మరి నిరుద్యోగుల ఆశలపై గతంలో జరిగిన అవకతవకలు చెక్ పడుతూ అమిత్ షా ఎన్నికల హామీ మేరకు టీచర్ ఉద్యోగాల దరఖాస్తుదారులకు 5 ఏళ్ల వయోపరిమితిని పెంచుతూ మరో కీలక నిర్ణయం తీసుకుంది కేబినెట్. అటు సెన్సస్ జనాభా గణన ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక 2025 జూన్లో కేంద్రం ఇచ్చిన సర్క్యులర్ను గత ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని తప్పుపడుతూ ఇప్పుడు ఆ ప్రక్రియకు యుద్ధ ప్రాతిపదికన శ్రీకారం చుట్టారు. మొత్తానికి పశ్చిమ బెంగాల్లో తొలి కేబినెట్ భేటీతోనే సువేందు అధికారి తన మార్కు చూపించారు. అభివృద్ధి, భద్రత, జాతీయవాదం అనే 3 సూత్రాలతో బెంగాల్ ప్రస్థానం మొదలైంది. ఇది కేవలం ఆరంభం మాత్రమేనా, లేక మున్ముందు మరిన్ని సంచలనాలు నిర్ణయాలు తీసుకుంటారా అన్నది కాలమే నిర్ణయించాలి. ఏదైనప్పటికీ కూడా బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం దీదీ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుంది. ఎప్పుడు ఆమెను అరెస్ట్ చేస్తారో, ఏ క్షణంలో దీదీ అరెస్ట్ కాబోతుందో, ఆవిడ చేసిన అరాచకాల ఫైల్ అంతా కూడా మోదీ చేతుల్లోకి వెళ్ళిందని, వాళ్ళ తరపు నుంచి ఎవరైతే క్రైమ్ చేశారో ఆ ఫైల్స్ కూడా పూర్తి స్థాయిలో అమిత్ షా ఆఫీసులో సిద్ధంగా ఉన్నాయని, దాన్ని ఒక్కసారి ఓపెన్ చేస్తే ఇక్కడ దీదీ పని అయిపోయినట్లే. ఒకసారి అరెస్టు అయితే ఆవిడ జీవితాంతం కూడా జైల్లో ఉండే దుస్థితి వస్తుంది అని చెప్పి బెంగాల్ ప్రజల్లో చాలామంది మాట్లాడుకుంటే పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్లో దీదీకి గడ్డు రోజులు మొదలయ్యి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఏ క్షణంలోనైనా దీదీ అరెస్ట్ అంటూ ప్రచారం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.